న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అన్నమయ్య జిల్లా పుంగనూరులో నిర్వహించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, ఎస్సీ ఎస్టీ వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. రైతులకు అందాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందడం లేదని, నిరుద్యోగ భృతి హామీలు కూడా అమలు కావడం లేదని విమర్శించారు. పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం విషయంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన తిరిగి రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన ప్రభుత్వం తలపెట్టిన మేనిఫెస్టోలోని విషయంలో ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఆయన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచే కాకుండా ఇచ్చిన వాగ్దానాలపై వెన్నుపోటు పొడుస్తున్నట్లు పెట్టే కేసులు కానీ, తెలుగుదేశం వాళ్ళు మనపై వేసే నిరాధారమైన ఆరోపణలు కానీ వాటికి ఎదురుగా సరైన సమాధానం చెప్తూ ఈ రాష్ట్రంలో పార్టీలు పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకునేసి జగనన్న సైనికుల్లాగా మనమంతా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మన కష్టాలన్నీ తీర్చాయి, చంద్రబాబు నాయుడు పీడ విరగడ అవుతుంది, ఈ తెలుగుదేశం పాలన ఖచ్చితంగా నాశనమైపోతుంది. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటాలకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్టోర్లో బియ్యాలు ఇవ్వక, నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి లేక, మహిళలకు కావాల్సిన డబ్బులు లేక, ఎస్సీ ఎస్టీలకు యువతకు బండి రాకుండా, రైతులకు రావాల్సిన సబ్సిడీ కూడా ఏది రాకుండా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనం అందరిలో వీటిని ఎదుర్కొనేందుకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీడియా పత్రికలు కూడా దయచేసి నియమించైన వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మీరందరూ మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాం. వచ్చిన వారందరికీ పాదావతులు ఎత్తుకుంటూ జై జగన్ చంద్రబాబు వెన్నుపోటుకు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, అలాగే రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత శాసనసభ్యులు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిదుగన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు వెన్నుపోటు 2 ఏళ్ళు అనే ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము బస్టాండ్లో వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, అలాగే వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కరెక్ట్గా 2 ఏళ్ళ క్రితము సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గాలి వదిలేసి ఈరోజు ఈ 2 ఏళ్ళ సెలబ్రేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకి మోసపూరితంగా హామీలు ఇచ్చి 100% అమలు చేయకుండా ఎన్నో హామీలు వదిలేసి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో, మేనిఫెస్టోలో ఏవేమి ఉన్నాయో అన్నీ అమలు చేయాలనేసి వైఎస్ఆర్సీపీ తరఫున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి ప్రజలకి ఈరోజు 8 సంవత్సరాలు ఆయన పరిపాలన, ఈ పరిపాలనలో ఆయన చెప్పినటువంటి వాగ్దానాలలో ఎన్ని నెరవేర్చాడు, ఎన్ని నెరవేర్చాడో ప్రజలకు అందరికీ తెలుసు. ముఖ్యంగా యువత కానీ, మహిళలు కానీ, యువతకి ఏం చెప్పాడు? పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట చెప్పాడంటే ఈరోజు నేను మీ పత్రికా ముఖ్యంగా ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను.
డేట్లు పెట్టి ఈ డేట్కు ఫలానా కార్యక్రమం చేస్తానంటే డేట్లు పెట్టి మరి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ మాట మీద కరెక్ట్గా ఉన్న వ్యక్తి అనేది ఈ రోజుకు ఏ రోజుకైనా ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న సగం పని చేశారు. ఈ మోసగాడు ఏందో ఆయన అన్ని చెప్పినట్టు ఒకటి చేయడం లేదు. ఈరోజు ప్రజలకందరికీ ఈ విషయాన్ని గుర్తు చేయడానికి ఈ 2 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పరిపాలనలో ఆయన చెప్పినటువంటి మాటలు ఎన్ని నెరవేర్చాడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు మా పార్టీ మా పెద్దలు పెద్ద రామచంద్రారెడ్డి గారు, విజయ్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ర్యాలీ కార్యక్రమం చేయమని ఆదేశించారు. ఈ ర్యాలీ కార్యక్రమాలు చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు. జై హింద్. కొట్లాంధ్ర అభిమాన రాజకీయ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి జననేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెద్దలు మా ఆరాధ్య దైవం మా పూజ్యులు పుంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు యువ నాయకుడు విజయ్ రెడ్డి గారు రామచంద్రరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీ అనేది చౌడపల్లి కానీ సోమాలు కానీ అదేవిధంగా చదువు కానీ పుంచాలు కానీ రొమ్మచాలు కానీ ఈ విధంగా 6 మండలాల మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమాన్ని ఈ రోజు ఈ నియోజకవర్గంలో రామచంద్రరెడ్డి విజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ప్రతి ఒక్కరూ ఎంపీలు కానీ డిప్యూటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ మాజీలు అందరూ పార్టీ అనుబంధ సంస్థలు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలకి ఈ యొక్క మోసపూర్వక ప్రభుత్వం 2 సంవత్సరాల ముందు అనేక బహిరంగ సభలు కానీ మీటింగులు కానీ నాయన కొడుకు ఈ ప్రజలకు ఏం చెప్పారు, ఏమి మేనిఫెస్టో పెట్టారు, ఏదైతే వాళ్ళు ఇంటింటికి పోయి క్యాలెండర్ ఇచ్చారో, ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలు పెట్టారో ప్రజలకు అవి చేయకుండా వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేసి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలియపరచడానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం. ఈరోజు చూడండి, అన్నం పెట్టే రైతు ఈ రోజు మరి మా దేవాలయం ముగ్గుడు మెట్టుల మీద మరి భిక్షం ఎత్తుకొని బతుకుతున్నాడు. అన్నం పెట్టే రైతు పొలానికి తెచ్చే అప్పుని తీర్చుకోలేక ఆ పొలానికి తెచ్చిన ఆ మందులోనే పెరిగినంలో మందు కలుపుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక పక్క రైతులైతేనేమి, మహిళలైతేనేమి, విద్యార్థులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, కార్మికులైతేనేమి ప్రతి ఒక్కరికి మోసం చేసింది ఎవరైనా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క కూటమి ప్రభుత్వం ఈ ముగ్గురు నాయకులైన కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒకప్పుడు చూడండి 2019 నుంచి 24 వరకు పాదయాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి 2 పేజీల మేనిఫెస్టో పెట్టి మహాత్మా గాంధీ కలలుగన గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి 2,000 జనాభా తన సచివాలయం తెచ్చి 50 ఇళ్లకు వాలంటీర్ పెట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా కార్డు కానీ, పెన్షన్ కానీ, ఇల్లు కానీ, అమ్మఒడి కానీ, చేయొద్దు కానీ, చేదోడు, వాహన మిత్ర, విద్యా దీవెన, జేవీడీ, వసతి దీవెన, ఆపరేషన్ నాణ్యత, నేతన్నత్వం, 0 ఇవన్నీ కూడా ఇంటికి చేసిన ఘనత ఈ భారతదేశంలో ఎవరికైనా దక్కుతుందంటే ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుంది. అలాంటి పరిపాలనలో ప్రజల దగ్గరికి ఎన్నికలు చేయమన్నారు. మరి 3,000 ఇస్తామన్నారు, విద్యార్థులు ఆశించారు. నిరుద్యోగులకంతా కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగులంతా కూడా ఆశించారు. చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, చంద్రబాబు నాయుడు వస్తే మా బతుకులు మాట్లాడుకుంటారు. ఈ రోజు దేశీ చూడండి ఎంత మోసకొరకు 270 మందికి అసలుగా పరీక్షల్లో తెట్టు రాకపోయినా, మరి డిగ్రీ సర్టిఫికేట్ లేకపోయినా, పరీక్షలు రాకపోయినా మరి ఉద్యోగాలు ఇచ్చారంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఈ భారతదేశంలో. మోడీ కూడా రాజకీయంలో నాకంటే అనుభవం తక్కువని చెప్పుకుంటే పెద్ద మనిషి ఇదే విధంగా నిరుద్యోగాలను ఈ విధంగా మోసం చేస్తారా? కాబట్టి ఇవన్నీ కూడా